ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 1, 2, 3 తేదీల్లో మీ ఇంట్లో జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఒక భయంకరమైన నిజం బయటపడబోతుంది. ఈ సింహ రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతుంది. ఆ దైవశక్తి ఎవరు తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ మార్చి నెలలో వీరికి ఏం జరుగుతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, ఎలాంటి రహస్యం బయటపడుతుంది, ఏ దైవశక్తి మీ ఇంట్లో తిరుగుతుంది, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చ్ 1, 2, 3 తేదీల్లో ఏం జరుగుతుంది, ఏ దైవశక్తి వీరి ఇంట్లో తిరుగుతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈ 3 రోజులు సింహ రాశి వారికి ఒక దైవశక్తి తిరుగుతుంది. ఆ దైవశక్తి అద్భుతమైన సంఘటనలు ఏ విధంగా రాబోతున్నాయి, వీరి చుట్టూ ఉన్న వాతావరణం వీరికి ఎలా అనుకూలంగా మారబోతుంది, ముఖ్యంగా వీరి చుట్టూ తిరుగుతున్న ఆ దైవశక్తి ఎవరు, ఏ విధంగా సహాయం చేస్తుంది, ఎందుకు సహాయం చేస్తుంది, పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా కన్నీళ్ళు వీరు చూపించరు. వీరికి ఎంతటి పరిస్థితుల్లోనైనా హ్యాండిల్ చేస్తారు. రాజులా బ్రతుకుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఒక్కరోజు ఆనందంగా ఉంటే 4 రోజులు బాధపడతారు. అయినా కానీ వీరు సమయాన్ని వృధా చెయ్యరు. వీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా అధిగమించే శక్తి ఉంటుంది. సింహ రాశి వారికి కొన్ని అవకాశాలు కూడా చేజారిపోతాయి. కొన్ని విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు కాస్త పొగిడితే వీరు ఎంతో సంతోషపడతారు. అందువల్ల పొగడతలకు పడిపోవడం వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను కూడా, ఎన్నో ఆటంకాలను కూడా వీరు కోరి తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఏంటంటే వీరి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీరు ఏం చెయ్యకపోయినా, ఏది చెయ్యకపోయినా బాధ అనేది మారిపోవడం, సంతోషం అనేది రావడం, మనస్సు ప్రశాంతంగా ఉండడం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఉండటం, ఇవన్నీ ఒక దైవ నిర్ణయం, ఒక దైవశక్తి మీతో ఉండటం వల్ల ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి అనేది మీకు ఉంటుంది. ఆ దైవశక్తి వల్లనే మీకు ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న చిన్న మాటల్లోనే కొంతమంది వ్యక్తులతో ఒక పరిష్కారం అనేది దొరకడం, దైవశక్తి మార్పు వల్లనే అదృష్టం కలిసి వస్తుంది. ఇక నుండి దైవశక్తి మీకు తోడుగా ఉండటం వల్ల అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీ ఇంట్లో సంపాదన పెరుగుతుంది. ఎలాంటి అవకాశాన్ని మీరు వదలకండి. ఈ సమయంలో మీకు ఊహించని అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.
ఆర్థికంగా మీరు ఎంతగానో ఎదుగుతారు. ప్రతి విషయంలో మీకు సామరస్యం ఉంటుంది. అదృష్టం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, ప్రేమ అన్ని విషయాల్లో మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. మీరు గతంలో పడ్డ కష్టాలకు ఈ సమయంలో విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ఈ సమయంలో పరిష్కారం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. కానీ ఇప్పటి నుంచి ఒక దైవ శక్తి మీకు తోడుగా ఉంటుంది. ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ దైవం మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతూ వస్తుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది, గుండె దద్దరిల్లిపోయినట్టు మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆ దైవం మీ జీవితంలో ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీరు ఏ పని చేసినా కానీ ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ మీకు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో అయితే మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో ఉన్న పూర్తి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో మంచి జీతాలు ఉంటాయి. జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సమయంలో త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని మీరు ఎదగరు అని అన్నారో అటువంటి వ్యక్తులే మీ ముందు చేజాబపోతున్నారు. ఈ సమయంలో మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మీకు ఉంటుంది. ఈ 3 రోజుల్లో సాక్షాత్తు అయితే మీకు ఆ హనుమంతుని అనుగ్రహం అయితే మీకు ఎక్కువగా ఉండబోతుంది. హనుమంతుని అనుగ్రహం వల్ల మీరు ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు. ఆ హనుమంతుడు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి బయటపడేశారు. మీకు మీ పైన ఎలాంటి ప్రమాదాలు రాకుండా, చెడు ప్రభావం పడకుండా మిమ్మల్ని రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ హనుమంతుని అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుంది. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే మీ ఇంట్లో ఉన్న దైవశక్తి బయటకు రాబోతుంది. అయితే మీరు ప్రతి మంగళవారం రోజున వీలైతే హనుమాన్ గుడికి వెళ్ళండి. ఒక్క కొబ్బరికాయ కొట్టండి, 11 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల హనుమంతుని పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీరు ఎప్పుడు చూడని ధనాన్ని, డబ్బును చూస్తారు. మీ డబ్బుకి ఇప్పటి నుంచి లోటు అనేది ఉండదు. మీ ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. పెద్దవారి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ సమయంలో మీకు ఆ యొక్క హనుమంతుల వారు తోడుగా ఉన్నారని బట్టి భయంకరమైన నిజం ఈ సమయంలో బయటపడుతుంది. ఆ దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సమయంలో ఆ హనుమంతుని అనుగ్రహం అయితే మీకు పూర్తిగా ఉండబోతుంది. మీరు ప్రతి మంగళవారం ఇంట్లో దీపారాధన చేసుకోండి. వీలైతే నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు హనుమంతుణ్ణి మీరు ఎక్కువగా ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి మంగళవారం రోజున అయితే ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీకు వీలైతే గుడికి వెళ్ళండి. అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 11 ప్రదక్షిణలు చేసుకోండి.
ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి. మీకు సర్వ దోషాలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండవు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరు అస్సలు చేజారనివ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.